ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ గర్జించేందుకు గొంతు సవరించుకుంటున్నారు. ప్రతిపక్షానికి పరిమితమైనప్పటి నుంచి రాజకీయాల్లో వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్న ఆయన ఇక రీఎంట్రీ ఇచ్చేందుకు టైం వచ్చిందని ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలకు సెంటిమెంట్ స్థానమైన వరంగల్ నుంచే మరోసారి ప్రత్యర్థులను సవాల్ చేసేందుకు ప్లాన్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ కనీవిని ఎరుగని రీతిలో ఏప్రిల్లో లక్షలాది మందితో ఓరుగల్లో సభ నిర్వహించాలని పార్టీ సీనియర్లతో భేటీలో నిర్ణయించారు. బహిరంగ సభలకు భయంకరంగా జనాన్ని సమీకరించడం ఉద్యమకాలం నుంచి కేసీఆర్కు బాగా అలవాటు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2014 వరకు 2 సార్లు ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు టీఆర్ఎస్ సభలు కానీ, పార్టీ పేరు మార్చిన తర్వాత బీఆర్ఎస్ సభలు కానీ లక్షల సంఖ్యలో జనాలతో మారుమోగేవి. అందులో వరంగల్లో సభ పెట్టారంటే ఊహలకు మించి జన సమీకరణ జరిగేది. లక్షలు జనాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే సెంటిమెంట్తో కేసీఆర్ ఇప్పుడు మరోసారి జనాల్లోనికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏప్రిల్ 27న పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా మళ్లీ వరంగల్ వేదికగానే రథోత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. వరంగల్ వేదికగానే లక్షలాది మందితో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ సత్తాను రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నేతలకి కాదు యావత్ దేశానికే చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తుంది. 1 కాదు 2 కాదు, వరంగల్తో టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అనుబంధం చాలా గట్టిది. పార్టీ ఆవిర్భావం తర్వాత 2001లో కాకతీయ డిగ్రీ కాలేజ్లో బహిరంగ సభ, 2003 ఏప్రిల్లో మాజీ ప్రధాని దేవగౌడ్తో తెలంగాణ వరంగల్ జైత్రయాత్ర సభ, 2007లో తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో టీఆర్ఎస్ 6వ వార్షికోత్సవం, 2009లో కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల జేఏసీ భారీ సభకు కేసీఆర్ హాజరు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ ఆయన చేసిన ప్రకటన, 2010లో ప్రకాష్ రెడ్డి పేటలో సుమారు 25 లక్షల మందితో దేశం దృష్టిని ఆకర్షించి అందరినీ నివ్వెరపరిచిన భారీ బహిరంగ సభ, ఇలా ప్రతి కీలక సందర్భంలో అనూహ్య స్థాయిలో జన సమీకరణతో కేసీఆర్ మళ్లీ వరంగల్ నుంచే గళాన్ని వినిపించారు. ఏడాది క్రితం అధికారానికి దూరమైన తరువాత ప్రతిపక్షానికి పరిమితమైనప్పటి నుండి అంతగా జనాల్లోనికి రాని కేసీఆర్ మరోసారి వరంగల్ నుంచే గర్జించేందుకు రెడీ అవుతున్నారు. ఇది తెలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు సమరోత్సవాలతో కదులుతున్నారు. ఏప్రిల్లో నిర్వహించే సభ విజయవంతం చేయాలని ఇప్పటి నుంచి ఉవ్విళ్ళూరుతున్నారు. మరోవైపు పార్టీ నేతలు కూడా కేసీఆర్ ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ స్వర్ణోత్సవ సంబరాలను ఏడాది పొడవునా నిర్వహించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కేసీఆర్ వరంగల్ సభలో ఎలా మాట్లాడతారో చూడాలని సాధారణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాలు వేడెక్కే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.